మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. ఆదివారం ఉదయం భీమిలి మండలంలోని కేజీబీవీ విద్యా సంస్థలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు అందజేసిన పండ్ల జాతి మొక్కలను గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో నాటడం జరిగింది. అనంతరం జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ పండ్ల జాతి మొక్కలు నాటి ఆదాయాన్ని పొందండి అని ఆయన కోరారు. పండ్ల జాతి మొక్కలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి విద్యా సంస్థను ఒక తోటగా తీర్చిదిద్దండి అని పిలుపునిచ్చారు. కేజీబీవీ విద్యాలయం ప్రిన్సిపల్ గంగా కుమారి మాట్లాడుతూ తమ విద్యా సంస్థను ఒక నందనవనంగా తీర్చిదిద్దుతామన్నారు. తమ విద్యార్థులంతా పర్యావరణ హితంగా జీవించడానికి అవగాహన నిరంతరంగా వస్తున్నామన్నారు. విద్యార్థులంతా ప్రతిరోజు 1 గంట పాటు మొక్కలు పెంచడానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీమ్ చాలా విద్యా సంస్థలతో పనిచేస్తుంది. దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో 10,000 విద్యా సంస్థలతో పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా సీడ్ బాల్స్ వేయడం జరిగింది. 2,80,000కు పైగా పిచ్చుక గూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు బంగారు పిచ్చుకలను కూడా కాపాడాలి, అన్ని పిచ్చుకలకు, అన్ని జీవరాశికి నివాసిత ప్రాంతం ఏదైతే ఉందో ఆ హ్యాబిటేషన్ కాపాడాలని క్యాంపెయిన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ ఏడాది వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ సహకారంతో 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము. ఇప్పుడు ప్రతి విద్యా సంస్థలో మొక్కలు నాటే కార్యక్రమం అనేది జరుగుతుంది. అది ఏదైతే విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ సంవత్సరం మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. అలాగే రైతులకు కూడా భూమి ఖాళీగా ఉంచకుండా ఆ భూమిలో మొక్కలు నాటుకొని ఆ మామిడి, ఆ సపోటా, సీతాఫల ఇలాంటి మొక్కలను నాటుకొని వాటి నుంచి వచ్చే పండ్లను వాళ్ళు అమ్ముకొని జీవించేలా చేస్తున్నాము. అంతేకాకుండా ఆ మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ ప్రపంచానికి అందించేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే రైతులకి విద్యా సంస్థల్లోని మొక్కలు కావాలో వాళ్ళంతా సంప్రదించాలని కోరుతున్నాము. గ్రీన్ క్లైమేట్ టీంకి సంప్రదిస్తే మేము వాళ్ళందరికీ వేసుకునే మొక్కలు అందజేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళంతా కూడా డిఫరెంట్ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ పెంచడానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే బీపీ, షుగర్లు కంట్రోల్ అవ్వడానికి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నింటినీ అందరూ పెంచాలని కోరుతున్నాం. మా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓని సంప్రదించాలనుకునే వాళ్ళు 8333849955కి సంప్రదించాలి. 8333849955 సంప్రదించాలని కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు కుమారి గంగా. ఈ స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నిన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం గురించి పిల్లలకి అవేర్నెస్ కోసం మా స్కూల్కి గ్రీన్ క్లైమేట్ రత్నం గారు వచ్చారు. 150 మొక్కలు మాకు ఇచ్చారు. ఈరోజు ఆ మొక్కలన్నీ కూడా నాటడం ప్రోగ్రాంలో పిల్లలు, మేము, పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసాం. సార్ ఎప్పుడు మా స్కూల్కి వస్తారు. అలాగే పిల్లలకి పర్యావరణం మీద, అలాగే పచ్చగా ఉండడం, గ్రీన్ క్లైమేట్ గురించి, అలాగే సీడ్ బాల్స్ గురించి, అన్నిటి గురించి పిల్లలకి మంచి అవేర్నెస్ ఇస్తారు. సో ఈరోజు కూడా ఈ ప్రోగ్రాంలో సార్ వచ్చి మా స్కూల్లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇందులో కొబ్బరి మొక్కలు ఒక 20, మామిడి 20, అలాగా 150 మొక్కలు, ఫ్రూట్స్ 100, షేడింగ్ ఇచ్చేవి 50 మొక్కలు మాకు ప్రజెంట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా స్కూల్ ఇక పైన చాలా గ్రీన్గా కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ. చెప్పమ్మా, ప్లీజ్ రా, నేను మైక్ ఇస్తాను. ఇప్పుడు చాలా మంది మళ్ళీ మనకు కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ కావాలన్నా సరే ప్లాంట్స్ మనకు ఉపయోగం కావాలి. ఫ్రెష్ ఎయిర్ కావాలన్నా ప్లాంట్స్ కావాలి. అందుకే మనం ఫార్మింగ్ కూడా చేయాలి సార్. మనకి ప్రోటీన్ ఫుడ్ అనేది ఫ్రెష్గా వస్తుంది ప్లాంట్స్ నుంచి. ఇప్పుడు మెయిన్ ఫార్మర్స్కి వాల్యూ ఎక్కువ ఇవ్వట్లేదు సార్. అది కూడా ఏదైనా పండించామంటే కొన్నిసార్లు లాస్ అవుతుంది, బెనిఫిట్ కూడా వస్తుంది సార్. కానీ అగ్రికల్చర్ వల్ల చాలా యూజ్ ఉంది సార్. అంటే నెక్స్ట్ రైస్ ఏదైనా మనం తినాలని ఫస్ట్ ఫార్మర్ సార్. కానీ అంటే అటు నుంచి వచ్చే కంపెనీస్ని పొగుడతారు, కానీ ఫార్మర్ మాత్రం చీప్గా చేస్తారు సార్. మీలో ఎంతమంది అన్నం తింటున్నారు? వరి బియ్యం అన్నం సగం మందే తింటున్నారా? అందరూ తింటలేదా? అసలు మీ వాటిని అన్నం పెట్టడం లేదా?
పెడుతున్నారు కదా, మరి చేతులు ఎత్తట్లేదు. పొద్దున్న తిన్నట్టు. అందరికీ నమస్కారం. నేను వై ఉమాలహరి కేజీబీవీ పాఠశాలలో చదువుతున్నాం. మాకు ప్లాంటేషన్ అంటే చాలా ఇష్టం. మాకు ఒకసారి వచ్చి ప్లాంటేషన్ చాలా మొక్కలు ఇచ్చారు. ప్లాంటేషన్ వల్ల చాలా మందికి యూజ్ అవుతున్నాయి. పక్షులకి చాలా మంది యూజ్ అవుతున్నాయి. మాకు ప్లాంట్స్ అన్ని ఇచ్చిన అతని పేరు జేవి రత్నం గారు, గ్రీన్ ఫౌండేషన్. మాకు ప్లాంట్స్ అన్ని చాలా ఎక్కువ ఇచ్చారు. మేము ప్లాంటేషన్ వేయడానికి చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. పేరు పి భవ్యహాస్ని. నేను కేజీబీవీ భీమునిపట్నం కాలేజ్లో చదువుతున్నాను. మా స్కూల్ అంతా కూడా చుట్టూ పచ్చగా ఉంటుంది. స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ జి రత్నం సార్. ఎందుకంటే మాకు 150 చెట్లు ఇచ్చారు, మొక్కలు అవినా. మేము నిన్నంతా కూడా ప్లాంటేషన్ అది చేసుకున్నాం. మా స్కూల్ అంతా కూడా పచ్చగా ఉంటుంది. మాకు కరెంట్ లేకపోయినా సరే చుట్టూ చల్లదనం వల్ల పిల్లలందరం చాలా హ్యాపీగా ఉంటున్నాం. థ్యాంక్ యూ.